రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలిచిన ప్రజాప్రభుత్వం వారిని ఆత్మగౌరవంతో జీవించేలా ముందడుగు వేయిస్తోంది. నాడు వంటింటికే పరిమితమైన వారు నేడు ఆర్థికంగా సొంతగా ఎదగడం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు సుమారు 290 కోట్ల సార్లు మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించి ఏకంగా 10,000 కోట్ల రూపాయలు ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారు. ఈ డబ్బు నేడు వారి కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు కొండంత అండగా నిలుస్తుంది. ప్రభుత్వ లక్ష్యం కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఒక లక్షాధికారి కావాలి. అందుకే రాబోయే 3 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు అందివ్వడానికి ప్రజాప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మరొక వైపు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల స్థాపనలో మహిళలను ప్రజాప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. ఆర్టీసీని కాపాడుకుంటూనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో మహిళల్లో ఆర్టీసీ బస్సులకు యజమానులుగా చేస్తూనే రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. అలాగే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు కూడా వారికే అప్పగిస్తూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే నిజమైన ప్రజాపాలన అని నిరూపిస్తోంది.